అందరికీ నమస్కారం. ఇసుకలపాలెంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో ఒకరోజు గెలిచిన సర్పంచులు ఎంపీటీసీలతో మాట్లాడుతున్నప్పుడు ఈశ్వర్ ఆ రోజు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా లైన్లో ఉన్నారు. ఆ రోజున బాగా సందడి ఎక్కువ ఉంటే కొంచెం పక్కకు వచ్చి మాట్లాడంటే మా తల్లిగారితో ఉన్నాను, చేపల మార్కెట్లో ఉన్నాం మేము అని చెప్పాడు. సో బీటెక్ చదువుకున్న యువకుడు గ్రామం కోసం, పార్టీ కోసం ఇక్కడి నుంచి సర్పంచ్గా వాటి తల్లిగారిని నిలబెట్టి ఒక అంకిత భావంతో పనిచేసినందుకు ఆ ఈశ్వర్కి ఎల్లప్పుడూ కూడా మీ అందరం కూడా మనస్ఫూర్తిగా ఒక నిజాయితీ గల వ్యక్తిని సమాజంలో మనం నాయకత్వం అప్పచెప్తే ఏ విధంగా మార్పు వస్తుందని అది చూసే విధంగా ఇప్పుడే అమ్మాయి చెప్పినట్టు మంచినీటి సరఫరా గురించి కానివ్వండి, గ్రామంలో ఉన్న కొన్ని వాస్తవ పరిస్థితులకి విరుద్ధంగా మనం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలంటే యువతనే నిలబడాలి, పోరాడాలి. ఎందుకంటే ఈ కక్షలు కేవలం రాజకీయ పార్టీల కోసమే, ఓట్ల కోసమే బతికే విధంగా మాత్రం మీరు అన్నట్టు బానిస బతుకులు మనం బతకాల్సిన అవసరం లేదు. మార్పు రావాలనుకున్నప్పుడు మీ అందరిలో కూడా ఆ చైతన్యం రావాలి. ఎంతోమంది యువకులు ఉదయం నుంచి నేను కలుస్తున్నాను, చాలామంది ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోరుతున్నారు. దేనికోసం అంటే నిజాయితీగా ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది, రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇందాక మన దాసరాజు చెప్పినట్టు కోరేది ఏంటి? మనం ఈ ప్రాంతంలో వైద్యం, విద్య, వీలైతే ప్రభుత్వం నుంచి వలసలు వెళ్లకుండా మన బిడ్డలు ఇక్కడే చదువుకునేటట్టు, ఇక్కడే మనకు ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు, మత్స్యకార సోదరులకి ఒక ఫిషింగ్ హార్బరో, ఒక జెట్టీయో నిర్మాణం జరగాలి. గుజరాత్ గురించి మాట్లాడుకుంటున్నాం, మహారాష్ట్ర గురించి మాట్లాడుకుంటున్నాం, తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు మనం 25 కిలోమీటర్లు కాదు కదా, పోనీ 30-40 కిలోమీటర్లకైనా ఒక జట్టి కట్టచ్చు కదా? ఎందుకు ఈ ప్రభుత్వాలు ఈ విధంగా స్పందించలేదు అనేది మనకి చాలా బాధాకరమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్ర అప్పటి నుంచి కూడా శ్రీకాకుళం పైన ఆయనకున్న అభిమానం, ఈ సమస్యలపైన ఆయనకున్న అవగాహన గురించి అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతూనే వచ్చాం. ఇందాక స్టోరేజ్ ఫెసిలిటీ గురించి మాట్లాడారు. మనం మేనిఫెస్టోలో పెట్టాం, మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ మత్స్యకారుల కోసం ప్రతి గ్రామంలో కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తామని చెప్పాం. అదేవిధంగా పాపం ఆమె ఇందాక చెప్పింది, నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి 5-6 సంవత్సరాల తర్వాత మరొకసారి నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చి, అది కూడా ఎన్నికల ముందు తూతూ మంత్రంగా. ఎందుకు మోసం చేస్తారు ఈ విధంగా? మీరు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ఏపీపీఎస్సీ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పాడు ఈయన ముద్దులు పెట్టుకుంటూ. మరి అన్ని గ్రామాలు తిరిగి ముద్దులు పెట్టుకుని అందరికీ హామీలు ఇచ్చి ఎందుకు కనీసం ప్రభుత్వంలో ఉన్న పెద్దగా ఈ రోజున మత్స్యకారులకి ఆ విధంగా అండగా నిలబడలేకపోయాడు? యువత కోసం ఎందుకు అండగా నిలబడలేకపోయాడు? ఈ ప్రాంతంలో ఎక్కువ మంది, నాకు అర్థమైంది మొన్న నేను శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు 6 రోజులు మేము అన్ని నియోజకవర్గాలతో నేను మాట్లాడినప్పుడు ఎక్కువగా మన మత్స్యకార సోదరులు అందరూ కూడా కోరింది, నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నాయకర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం అని ఒకటి ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు దానికి చైర్మన్గా బొమ్మిడి నాయకర్ గారిని ఆ రోజున నియమించినప్పుడు నేను నాయకర్ గారు కూడా ఇదే కోరాను, ప్రతి తీర ప్రాంతంలో ప్రతి గ్రామాన్ని మీరు సందర్శించండి, సమస్య ఏంటో తెలుసుకోండి. ఖచ్చితంగా రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది. మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటట్టు ఒక మంచి ప్రణాళికతోటి బడ్జెట్లో కేటాయించి, ఇప్పుడు ఇంతకుముందు ఆయన రాజుగారు ఇచ్చిన ఆ మెమరాండంలో చూశాను, బడ్జెట్ కేటాయింపుల్లో కూడా మోసం మీకు, సబ్సిడీల్లో కూడా మోసం మీకు. మత్స్యకార భరోసా పథకం కింద ఎవరికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది సముద్ర తీర ప్రాంతాల్లో పాపం తప్పిపోయారు? నేను కాకినాడ నుంచి నరసాపురం వరకు పాదయాత్ర చేశాం మేము మత్స్యకార భరోసాకు. ఆ రోజున ఎంతోమంది మహిళలు పాపం రోడ్డు పైన వచ్చి సంవత్సరాలు తిరుగుతున్నారు. వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇస్తా అని మోసం చేశారు. ఎంతమందికి ఇచ్చారు 10 లక్షల రూపాయలు? ఏ గ్రామంలో అందిందా? మీ గ్రామంలో అందిందా ఎవరికైనా 10 లక్షల రూపాయలు? జీరో. కనీసం ఆ 10,000 రూపాయలు ఇంతకుముందు ఆ సోదరుడు చాలా అద్భుతంగా మాట్లాడాడు. 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో కూడా అది కేవలం కొంతమందికే, లేదా వాళ్ళ జెండా మోసిన వాళ్ళకే, వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళకే రాసేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తూతూ మంత్రంగా. ఇది చాలా అన్యాయం. ఈ వ్యవస్థ మారాలి. ఇంత దూరమే ఈరోజు ఎందుకు వచ్చామంటే మొన్న ఈశ్వర్ పాపం బిడ్డను కోల్పోయిన విషయం చెప్పినాక
తప్పకుండా నేనే మీ ఊరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తానని మాట ఇచ్చాను. దానికోసం ఈరోజు మీ అందరం కూడా కలిసికట్టుగా వచ్చాం. ఇంత సుదీర్ఘమైన ప్రయాణం జరిగింది మన భారతదేశంలో 76 సంవత్సరాలు. కానీ ఈ రోజుకి మనం ఈ విధంగా చిన్న అవసరాల కోసం మనం ఎదురు చూస్తున్నామంటే ఈ రాజకీయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఆ మార్పు రావాలి. దానికి మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. నిలబడండి. ఎన్నికలప్పుడు రకరకాలుగా మాటలు చెప్పి మభ్యపెట్టే నాయకుల్ని దూరం పెట్టండి. మనస్ఫూర్తిగా మీకోసం, రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేసే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడిని మీరు దయచేసి ఆదరించండి, అభిమానించండి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా చాలా నిజాయితీగా చేస్తాం. ఏ మాట ఇచ్చినా కూడా ఆ మాట వెనక ఒక ఆలోచన ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. రేపటి రోజున ప్రభుత్వంలో వస్తే ఇది చేయగలుగుతాం అంటేనే ఆ మాట ఇచ్చే విధంగా నిలబడతాం. అంతేగాని కేవలం ఎన్నికలప్పుడు వచ్చి రకరకాల ఉపన్యాసాలు ఇచ్చి మోసం చేసి వెళ్ళిపోయే మనస్తత్వం ఏ ఒక్కరికి లేదు. చాలామంది యువకులు ఉన్నారు మీ గ్రామంలో. నేను మీకు భరోసా ఇస్తున్నాను. మొన్న కూడా నేను విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నేను బాగా పర్యటించినప్పుడు లోతుగా నాకు అర్థమైంది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా డిగ్రీ కాలేజ్ ఉండాల్సిందే ఈ ప్రాంతంలో. ఇక్కడ మీకు వైద్య అవకాశాలు కూడా కల్పించాలి. మంచి డాక్టర్లు తీసుకురావాలి. ఇందాక పాపం ఊర్లో ఎంటర్ అవగానే ఒక కిడ్నీ బాధితురాల్ని కల్పించాడు. 14 డయాలసిస్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం నుంచి సహాయం అందడం లేదు. వాళ్ళు ఇచ్చే పెన్షన్ కేవలం 4-5 డయాలసిస్ సరిపోతుంది మందులు కొనుక్కోవడంలో. ప్రభుత్వం ఈ విధంగా విఫలమవుతుందని గుర్తించే ఉద్దానం గురించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున వచ్చి అంత భారీగా కార్యక్రమం చేసి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగానే ఉద్దానంకి మనం ఒక సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేశారు. దాన్ని మీరు గుర్తించండి. ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు ఆవేదన ఉంది. ఎందుకంటే ఇందాక సందులో ఉన్న ఒకే ఒక మగబిడ్డ ఆ రోజు నాకు ఇందాక ఈశ్వర్ వివరిస్తుంటే అందరూ వలసలకు వెళ్ళిపోయారు. అందరూ తమిళనాడుకి వెళ్ళిపోతున్నారు. బోటు డ్రైవర్గా చెప్పుకుంటున్నాం కానీ మేము బోట్ డ్రైవర్లు కాదని చెప్పాడు సోదరుడు ఇప్పుడే. ఆ ఆవేదన నాకు కనపడింది, ఆ బాధ నాకు కనపడింది. 2000 రూపాయల కోసం 10 రోజులు మీరు కష్టపడితే ఏ విధంగా మీరు మీ గ్రామంలో మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలుగుతారు? ఏ విధంగా మన బిడ్డలకు భవిష్యత్తు ఇవ్వగలుగుతారు? దయచేసి మీరు ఆలోచించండి. ఇది సామాన్యమైన విషయం కాదు. సమయం వచ్చింది, నిలబడదాం, మార్పు తీసుకొద్దాం. ఖచ్చితంగా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. మంచి రోజులు మీకు వస్తాయని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఎప్పుడు కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. దాసరాజు కానీ, నాయకర్ గారు కానీ, ఈశ్వర్ కానీ, వాళ్ళ తల్లి గారు కానీ, సర్పంచ్ గారిని నేను మాటిస్తున్నాను. ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన దృష్టి మేము సారించాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మీరెవ్వరు కూడా వలసలకు వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు, ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునేటట్టు. అభివృద్ధి అంటే కొన్ని కుటుంబాలకే పరిమితమైంది ఉత్తరాంధ్రలో అభివృద్ధి అంటే కేవలం శంకుస్థాపనకే పరిమితమైంది. చేసి చూపిద్దాం. మీరు నిలబడండి, ధైర్యంగా ఉండండి. ఎవరో ఏదో అంటారని భయపడబాకండి దయచేసి. ఇందాక ఇంటి గురించి చెప్పాడు సంతోష్ కదా, శాంతారావు సారీ, ఇంటి గురించి చెప్పాడు. అది చూడండి, లిస్టులో మొట్టమొదటి పేరు ఆయనది. కేవలం జనసేన పార్టీతో క్రియాశీలకంగా తిరుగుతున్నాడు కాబట్టి, పార్టీ జెండా మోస్తున్నాడు కాబట్టి 27 ఇచ్చారు, ఆయన ఒక్కడికి మాత్రం ఇవ్వలేదు. ఇందాక కూడా 46 ఇల్లు కట్టారు జగనన్న కాలనీలో చెప్పారు సర్పంచ్ గారు. కానీ 3 బిడ్డలు ఉన్నారు, ఒక ఇళ్ల స్థలం ఇవ్వమంటే అది కూడా ఇవ్వలేదు. ఏం చెప్తాం? ఈ అరాచకాన్ని మనం ధైర్యంగా నిలబడాలి. ఎక్కడ మనం పొరపాటు చేయడం లేదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది మన దేశం, మన రాష్ట్రం, మన ప్రభుత్వం. ఇది ఎవరో జేబుల నుంచి ఇచ్చే డబ్బులు కాదు. ఇది బటన్ నొక్కాను అంటే ఎవరి కోసం బటన్ నొక్కుతున్నాడు? చెప్పండి. కార్యక్రమం జరగాలి కదా, ప్రతి ఇంట్లో సంతోషంగా ఉండాలి కదా, దానికోసం మనం నిలబడదాం. ఖచ్చితంగా ఇవి మన డబ్బులు, మన రాష్ట్రం. మీరందరూ కూడా నిజాయితీగా ఒక మంచి ఆలోచనతోటి ఏ విధంగా మీరు ఈశ్వర్ని గెలిపించారో అదే విధంగా మన భవిష్యత్తులో కూడా ఒక మార్పు తీసుకొద్దాం ప్రజాస్వామ్యంలో. దానికి మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. పార్టీలకు అతీతంగా మనం పనిచేసుకుందాం. నేను అనేది ఏంటంటే, కావాలని రకరకాలుగా మన గ్రామాల్లో మనకి తగాదాలు పెడతారు. ఇందాక ఆ పెద్దాన్ని ఎవరో మాట్లాడుతున్నారు కొంచెం ఆవేశం, కానీ అది కరెక్ట్ కాదు. మన సంఘాలని మనం గౌరవించుకుందాం. మన సంఘాన్ని మనం ఎందుకు కించపరచుకోవాలి? మనం చాలామంది పెద్దలు గతంలో ఎంతో త్యాగాలు చేశారు మన ప్రాంతంలో, వాళ్ళ గురించి మనం అనుకుందాం. మీరందరూ నిలబడండి. మార్పు కోసం జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు తీసుకొద్దాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ముందు తీసుకెళ్దాం మనస్ఫూర్తిగా మేము తెలుపుకుంటూ
12వ తారీఖున యువత అంతా 12వ తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. యువశక్తి అనే కార్యక్రమం రణస్థలంలో మీరందరూ రండి, వచ్చి చూడండి ఏ విధంగా అటువంటి కార్యక్రమం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం ఆ కార్యక్రమం, ఏ విధంగా యువతకు మంచి భవిత కోసం, వాళ్ళ జీవితాల్లో మార్పు కోసం, మీకు ఒక భరోసా ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి ఆయన తన ప్రసంగంలో ఎటువంటి విధానాలతో మనం మార్పు తీసుకురాగలుగుతాం, ఉత్తరాంధ్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనేది ఆయన మీకు చెప్తారు. అది వినండి. ఆ స్ఫూర్తితోటే మనం ముందు తీసుకెళ్ళి ఉత్తరాంధ్రాన్ని మనం కాపాడుకుందాం అని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన.